హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం అసలు రెజ్యూమ్ అంటే ఏమిటి, సివి అంటే ఏమిటి, బయోడేటా అంటే ఏమిటి, సో వీటి మధ్యన డిఫరెంట్ ఏమిటి, ఎవరు ఏది ఉపయోగించుకోవాలి, ఏది ఎక్కడ ఉపయోగించాలి, సో దీని గురించి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే డైలీ మన ఛానల్లో నేను మీకైతే జాబ్స్ గురించి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి, ప్రైవేట్ జాబ్స్ గురించి, గవర్నమెంట్ జాబ్స్ గురించి డైలీ మన ఛానల్లో నేను మీకైతే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను. చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు కొన్ని జాబ్స్కి అప్లై చేసేటప్పుడు సివి అప్లోడ్ చేయండి, కొన్ని జాబ్స్కి అప్లోడ్ చేసేటప్పుడు రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అనేసి అడుగుతున్నారు అనేసి నాకు అది కామెంట్ చేశారు. సార్ అసలు ఏది ఎక్కడ ఉపయోగించుకోవాలి, సో వీటి మధ్య డిఫరెంట్ ఏమిటి, దాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, సో వీటి గురించి ఒక క్లారిటీ ఇవ్వండి సార్ అనేసి కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ కోసం వీడియో అయితే చేశాను. సో 3 days బ్యాక్ అయితే చెప్పాను నేను మీకు కంపల్సరీ వీడియో అయితే చేస్తాననేసి. కాబట్టి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కోర్సెస్ గురించి కానీ, కెరీర్ గైడెన్స్ కానీ, సో వీటి గురించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను మీకైతే వీడియోస్ అయితే చేస్తాను, 100% చేస్తాను. 1 or 2 days లేట్ అయినా సరే కంపల్సరీ నేను మీకైతే వీడియోస్ అయితే చేస్తాను. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వస్తున్నాం. అసలు రెజ్యూమ్ అంటే ఏమిటి, సివి అంటే ఏమిటి, బయోడేటా ఏమిటి, సో సింపుల్గా చెప్తా, క్లియర్గా 1 word ఆన్సర్స్లో చెప్తాను. సో ఇక్కడ మనకి రెజ్యూమ్ సపరేట్ అమ్మా, ఓకేనా. ఇక్కడ సివి బయోడేటా అంటే రెండు ఒకటే. అంటే నా ఉద్దేశం ఏంటంటే సివి అన్న బయోడేటా అన్న రెండు ఒకటే, మళ్ళీ రెజ్యూమ్ సపరేట్, ఓకేనా. సో వీటి మధ్యన మెయిన్ డిఫరెంట్ ఏంటంటే రెజ్యూమ్ అనేది 1 wordలో ఉంటాయమ్మా. సో అంటే ఒక A4 సైజ్ పేపర్ తీసుకుంటే ఓన్లీ ఒక పేజీలో ఒక సైడ్ మాత్రమే, ఒక పేజీలో మాత్రమే మీకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే మీ యొక్క నేమ్, మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఎక్కడ చదివారు, ఏం చదివారు, మీ యొక్క మార్క్స్ పర్సంటేజ్ ఎంత, సో దాంతో కంప్లీట్ చేస్తూ మీకు ఇంకా ఏదైనా అనదర్ స్కిల్స్ ఉన్నాయా, అంటే మీ యొక్క టైపింగ్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఈ విధంగా మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రాగా స్కిల్స్ ఉన్నాయా వాటి మెన్షన్ చేసి ఫైనల్గా మీకు సిగ్నేచర్ చేస్తే అంతటి మీ యొక్క రెజ్యూమ్ అయితే ప్రిపేర్ అయితే అయిపోతుంది. అంటే మీ యొక్క జస్ట్ బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి అందులో. రెజ్యూమ్లో ఓన్లీ ఒక సింగిల్ పేజీలో మాత్రమే ఇప్పుడు రెజ్యూమ్ అయితే ఉంటుంది. మీరు ఎవరినైనా గమనించండి, ఎవరికైనా రెజ్యూమ్ ఒకసారి గమనిస్తే మీరు వాళ్ళకి రెజ్యూమ్ అనేది ఓన్లీ సింగిల్ పేజీలో మాత్రమే ఉంటుంది, 2 pages ఎప్పుడు ఉండవు, ఓకేనా. సో తర్వాత సివి అంటే ఏమిటి, బయోడేటా ఏంటంటే ఈ రెండు ఒకటి, అంటే వేరు కాదు, రెండు ఒకటి అమ్మ, ఓకేనా. సివి అనే రెండు ఒకటే, బయోడేటా అని ఒకటి, ఓకేనా. వీటి మధ్య మెయిన్ డిఫరెంట్ ఏంటంటే సివి అంటే ఏంటంటే కరికులం వేట అంటాం. సో కరికులం వేట అంటే పేర్లో ఉంది మనకి. సో మీరు ఎక్కడైనా సరే కాలేజెస్లో అయినా సరే, మీకు స్టూడెంట్గా ఉన్నప్పుడు, లేదంటే మీకు స్కూల్స్ అయినా సరే కరికులం యాక్టివిటీస్ అంటారు, మీరు గమనించే ఉంటారు. రెజ్యూమ్లో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ మాత్రమే, నాకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంది, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది, అంతటితో మాత్రమే మీ ఫిలప్ చేసి అంతటితో రెజ్యూమ్ అయితే కంప్లీట్ చేస్తారు. ఈ కరికులం వేట బయోడేటాలో ఏముంటుందంటే ఎవ్రీ1 డీటెయిల్స్ అయితే ఉంటాయి. అంటే మీరు కాలేజెస్లో ఉన్నప్పుడు, స్కూల్స్లో ఉన్నప్పుడు మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏమిటి, ఎక్కడ చేశారు, వాటికి సంబంధించి స్టడీస్ సర్టిఫికేట్స్ ఏమిటి, సో అదేవిధంగా సో ఎవ్రీ డీటెయిల్స్ అయితే ఉంటాయి మ్యామ్. మీకు సివి పేర్లో ఉంది మనకి బయోడేటా అంటే మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క జీమెయిల్ ఐడీస్, మీరు ఎక్కడ చదివారు, ఏం చదివారు, ఏ కోర్స్ చదివారు, అక్కడ పర్సంటేజ్ ఎక్కడ ఉంది, మీరు ఎక్కడైనా సరే జాబ్ చేశారా, ఆ జాబ్ చేసింటే మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏమిటి, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఏమిటి, సో ఇలాంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఉంటాయి సివి బయోడేటాలో, ఓకేనా. ఈ సివి బయోడేటా అనేది ఎలా ఉంటుందంటే 2 or 3 pages అయితే ఉంటాయి మేము ఇందులో, ఓకేనా. రెజ్యూమ్ అనేది ఓన్లీ సింగిల్ పేజీలో ఉంటే ఈ సివి బయోడేటా అనేది కంపల్సరీ 2 లేదా 3 pages 100% అయితే ఉంటుంది. సో మీరు ఇది రెజ్యూమ్కి, సివికి, బయోడేటాకి ఉన్న డిఫరెంట్. మెయిన్లీ రెజ్యూమ్ అనేది సపరేటు, సివి అన్న బయోడేటా అనేది రెండు ఒకటి, ఓకేనా. సో సివి బయోడేటాలో ఎవ్రీ డీటెయిల్స్ మీరైతే అందులో అయితే మెన్షన్ చేస్తారు. రెజ్యూమ్లో ఓన్లీ మీ యొక్క 1 word ఆన్సర్స్లో ఉంటాయి, సింపుల్గా ఉంటుంది. సో రెజ్యూమ్ అనేది ఓన్లీ సింగిల్ పేజ్లో ప్రిపేర్ అయితే అవుతుంది. సో సివి అయినా బయోడేటాని కంపల్సరీ 2 to 3 pages అయితే కంపల్సరీ ఉండవలసి ఉంటుంది. సో ఇది మెయిన్ డిఫరెంట్, ఓకేనా. సో ఇప్పుడు ఎవరు ఏది ఉపయోగించుకోవాలంటే, సో రెజ్యూమ్ అనేది ఏమంటే ఎవరికైతే అంటే ఇంతవరకు జాబ్ లేదు, నేను ఫ్రెషర్స్ని, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, నేను ఇప్పుడే జాబ్లోకి వెళ్తున్నాను అనేవాళ్ళు మాత్రమే రెజ్యూమ్ అయితే ఉపయోగించుకోవాలమ్మా, ఓకేనా. మీకు అర్థమైంది అనుకుంటాను. నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, జస్ట్ ఇప్పుడే నేను జాబ్లోకి వెళ్తున్నాను, ఎంట్రీ అవుతున్నాను అనేవాళ్ళు మాత్రమే రెజ్యూమ్ అయితే మీరైతే ప్రిపేర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో తర్వాత ఎవరైతే ఆల్రెడీ నాకు జాబ్ ఉంది, ఇక్కడ ఆల్రెడీ నేను జాబ్ చేశాను, లేదంటే నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, సో ఇలాంటి వాళ్ళు మాత్రం సివి బయోడేటా అయితే కంపల్సరీ మీరైతే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో మీరు గమనించే ఉంటారు, మన ఛానల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి వీడియోస్ చేసినప్పుడు కొన్నిసార్లు కంపల్సరీ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్కి అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫామ్లో మీకు అక్కడ సివి అప్లోడ్ చేయండి, బయోడేటా అప్లోడ్ చేయండి ఉంటుంది, అంతేగాని రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అనేసి ఉండదు. ఒకసారి గమనించండి మీరు, అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి జాబ్స్కి అన్న నోటిఫికేషన్స్కి ఒకసారి గమనిస్తే
అక్కడ మీరైతే చూడొచ్చు మీరు, ఓకేనా. సో ఎందుకంటే ఆ జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అవసరం కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు అక్కడ కంపల్సరీ మీ యొక్క సీవీని బయోడేటా అనేది కంపల్సరీ అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, సో ఏవైతే ఎక్స్పీరియన్స్ ఉండాలి అనే జాబ్స్ ఎవరైతే నోటిఫికేషన్ రిలీజ్ చేశారో అలాంటి జాబ్స్కి కంపల్సరీ మీరు సీవీ బయోడేటా అయితే అప్లోడ్ అయితే చేయవలసి ఉంటుంది. ఏ జాబ్స్కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఎలాంటి నోటిఫికేషన్ ఉంటాయో సో వాటికి మాత్రం ఓన్లీ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అనేసి మాత్రమే ఉంటుంది. సో మీరు గమనించే ఉంటారు వీటి మధ్య డిఫరెంట్. ఒకసారి మన ఛానల్ వీడియోస్ అయితే చెక్ చేయండి, ఓకేనా. సో ఇది మెయిన్ డిఫరెంట్ మనకి రెజ్యూమ్కి, సీవీకి, బయోడేటాకి. సో మేజర్గా మీకు ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కడ ప్రిపేర్ చేసుకోవాలి ఏమిటి అంటే మీ యొక్క ఎంట్రన్స్ సెంటర్కి వెళ్ళారంటే మీరు అక్కడైతే మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ సంబంధించి ఫస్ట్ 10th వరకు ఎక్కడ చదివారు, ఇంటర్మీడియట్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు, తర్వాత బీటెక్ కానీ ఎంఎస్ కానీ ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో చదివారు, సో అదేవిధంగా మీ యొక్క కోర్స్ ఏంటి, మార్క్స్ పర్సంటేజ్ ఎంత, ఒకసారి మీరు వెళ్ళారంటే అక్కడ వాళ్ళైతే ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు, ఓకేనా. సో లేదంటే మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నా, సిస్టమ్ ఉన్నా, సో మీ యొక్క ఎంఎస్ ఆఫీస్లో వెళ్ళారంటే మీరైతే ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు. సో మన ఛానల్లో డైలీ మీ కామెంట్స్లో పెడుతుంటాను మీకు అంటే కవర్ లెటర్ సంబంధించి. సో అదే మరి రెజ్యూమ్ అంటాము. శాంపిల్ పేపర్ ఉంది, సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటూ కూడా మీరైతే చెకింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకసారి జస్ట్ మీకు నేమ్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. వాటికి లింక్ కూడా ఈ వీడియో కామెంట్స్లో అయితే ఇస్తాను. అంటే కవర్ లెటర్ సంబంధించి అంటే రెజ్యూమ్ సంబంధించి జస్ట్ ఒక శాంపుల్ పేపర్ అయితే ఇస్తాను. సో దాన్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మీరు దాన్ని జస్ట్ మీ యొక్క నేమ్స్ కానీ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది మేజర్ డిఫరెంట్ రెజ్యూమ్కి, సీవీకి, బయోడేటాకి. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుని వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి, కెరీర్ గైడింగ్ సంబంధించి, కోర్సెస్ సంబంధించి, ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించి, జాబ్స్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కంపల్సరీ నాకైతే కామెంట్ చేయండి. 1 or 2 days లేట్ అయినా సరే కంపల్సరీ మీకైతే వీడియోస్ అయితే చేస్తాను, 100% చేస్తాను, నో డౌట్, ఓకేనా. సో ఇంకా చాలామంది కన్ఫ్యూజన్స్ అవుతుంటారు, ఏ కోర్స్ తీసుకోవాలి అంటే హైయర్ స్టడీస్కి వెళ్ళేటప్పుడు, ఎంఎస్సీ చేసేటప్పుడు కానీ, బీఈడీ చేసేటప్పుడు కానీ, ఎంఎస్ ఫిజిక్స్ చేస్తే బాగుంటుందా, కెమిస్ట్రీ చేస్తే బాగుంటుందా, ఏ కోర్స్ చేస్తే మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, చాలా కన్ఫ్యూజన్స్ అయితే ఉంటుంది చాలా కష్టం అలా ఉండడం. సో కాబట్టి అలాంటి వాళ్ళకి ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను మీకు అయితే రిప్లై ఇస్తాను, ఓకేనా. సో ఇది వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.